హాయ్ అండి. నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మనకు స్వీట్ షాప్‌లో లావుగా ఉండే చిప్స్ దొరుకుతాయి చూడండి. వాటిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 ఇయర్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. దీనికోసం మనం కూరకి యూజ్ చేసే ఆలు కాకుండా చిప్స్‌కి యూజ్ చేసే ఆలు యూజ్ చేయాలండి. ఈ విధంగా పైన పొట్టు కొద్దిగా లేచి ఉంటుంది. ఈ సీజన్‌లో మనకు మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయండి. మనం తీసుకునే ఆలు అనేది పెద్ద సైజులో ఉండేటట్టు తీసుకోండి. చిప్స్ అనేవి పెద్దగా వస్తాయి. పైన పొట్టు మొత్తం తీసేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇలాంటి స్లైసర్ తీసుకొని ఆలు మొత్తం ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకొని తీసుకోండి. అన్నీ ఈవెన్‌గా ఒకటే సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోండి. మనం తీసుకున్న ఆలు మొత్తం ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న ఆలు మునిగేంత వరకు వాటర్ తీసుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసుకొని కరిగించేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆలు స్లైసెస్ మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 2 నిమిషాలు వేడి చేసుకోండి. ఎక్కువసేపు వెయిట్ చేస్తే మనం ఫ్రై చేసేటప్పుడు మాడిపోతాయండి. జస్ట్ 1-2 నిమిషాలు వెయిట్ చేసేసుకొని ఈ వాటర్లో నుంచి ఆలు మొత్తం వడగట్టుకొని తీసేసుకోండి. ఇలా మొత్తం వాటర్లోంచి వడగట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఎండలో ఒక క్లాత్ కానీ ఒక కవర్ కానీ వేసుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పడకుండా దూరంగా పెట్టుకొని ఎండబెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నిటినీ విడివిడిగా ఎండబెట్టేసుకోండి. ఒక రోజులోనే ఎండిపోతాయండి. ఇలా ఎండిన తర్వాత అన్నీ ఈ విధంగా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిలువ ఉంటాయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని ఇలా ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఆలు అనేది ఈ సీజన్లో మనకు చాలా ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో ఈ చిప్స్ని చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చండి. చూడండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి మనం డైరెక్ట్గా ఇలాగే ఈ విధంగానే తినేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేసి ఇచ్చేయచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.